మహాశివరాత్రి అనగానే అందరూ కూడా శివుడికి ప్రత్యేకంగా పూజలు, అభిషేకాలు, అర్చనలు, జాగరణలు, ఉపవాసాలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు. మరి ఈ చరాచర జగత్తంతా కూడా ఆయనలో అనగా శివునిలో సృష్టింపబడి శివునిలో లీనమై శివునిలోనే ఈ యొక్క జగత్తంతా కూడా తిరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క చరాచర జగత్తంతా కూడా. కాబట్టి ఈ యొక్క చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ శివరాత్రి రోజే ఆ యొక్క లింగముగా స్వామివారు ఉద్భవించారు, ఆ అగ్నిలింగంగా స్వామివారు ఉద్భవించారు. కాబట్టి ఆ స్వామివారికి ఆ యొక్క వేడిని తగ్గడానికి ఆ స్వామివారికి అభిషేకిస్తాం. అలాగే ఆ స్వామివారు హాలాహలము స్వీకరించారు కాబట్టి ఆ యొక్క రాత్రంతా కూడా జాగరణ ఉండే ఆ హాలాహలం అంతా కూడా శరీరం ఎక్కదు అన్నట్టుగా ఆ రాత్రంతా కూడా జాగరణ చేస్తాం. అలాంటి రోజు ఆ స్వామివారికి ప్రత్యేకంగా ఉపవాసము అనంటే అందరూ కూడా భోజనం చేయొద్దు లేదా టిఫిన్స్ చేయొద్దు అని అనుకుంటారు. అది కాదు. ఉపవాసం అంటే ఆ యొక్క భగవంతుడికి దగ్గరగా ఉండడం, అంటే ఆ స్వామివారికి అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, నియమంగా ఉండడం. ఉపవాసం ఆ స్వామివారికి దగ్గరగా ఉండి ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ, అలాగే ఉపవాసంలో ఒక నియమం కూడా ఏంటంటే శివరాత్రి రోజు ఎవరు కూడా అన్న ఆహారాలు వండినటువంటిది ఏది కూడా తినకుంటే ఉత్తమం. కాబట్టి పండ్లు, పాలను మాత్రమే స్వీకరించి ఉంటే చాలా ఉత్తమం. అందులో వృద్ధులు కానీ లేదా గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలు కానీ వారు చేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ వారి శక్తి కొలది వారు చేయవచ్చును. కానీ ముఖ్యంగానైతే మిగతా వారందరూ కూడా ఆ స్వామివారికి ఉపవాసము, స్వామివారి నామస్మరణ చేస్తూ ఆ రోజంతా పాలు పండ్లు మాత్రమే స్వీకరించి మర్నాడు ప్రాతకాలము ఆ స్వామివారిని దర్శించిన పిమ్మట ముందుగా ఆ స్వామివారికి పండ్లు, పలహారాలు లేదా వండిన నైవేద్యాన్ని స్వామివారికి చూయించి ఎవరికైనా బ్రాహ్మణునికి కానీ లేదా ఇంకా ఎవరికైనా దానము ధర్మము చేసి ఆ నైవేద్యాన్ని వారికి పంచిపెట్టిన పిమ్మట వారు స్వీకరించాలి. లేదంటే నియమానుసారంగా వారి ఇంట్లో ఒక బ్రాహ్మణుని పిలిపించి భోజనం పెట్టి తర్వాత వారు భోజనం చేస్తే ఉత్తమమని చెప్తారు. కాబట్టి ఈ విధంగా ఆ స్వామివారి దర్శనాన్ని, అభిషేకాన్ని, అర్చనని, అలాగే ఆ స్వామివారి యొక్క ఉపవాసం చేసి అందరూ కూడా శివానుగ్రహం పొందాలని తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క శివరాత్రి రోజు ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం పొందాలని, ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ.